హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మన ఛానల్‌లో ములగాకు, కరివేపాకు, నువ్వుల పొడినైతే రెడీ చేయబోతున్నానండి. దీనికి కావాల్సిన ఐటెమ్స్ అయితే స్క్రీన్ మీద కనపడుతున్నాయి. నేను ఒకసారి చెప్తాను. మీరు కూడా చూడండి. దీనికి కావాల్సిన ఐటెమ్స్ 1 కప్పు ములగాకు, 1 కప్పు కరివేపాకు, 1 కప్పు నువ్వులనైతే తీసుకున్నానండి. దీనికి కావాల్సిన కారానికి ఎండుమిర్చిని తీసుకున్నాను. మీరు స్పైసీ తినేటట్టయితే ఇంకో కొంచెం యాడ్ చేసుకోండి. ధనియాలు, సాల్టు, జీలకర్ర, పసుపు, ఉప్పునైతే తీసుకున్నానండి. వీటికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవేనండి. ఈ ములగాకుని నీట్‌గా కడుక్కొని నైట్ అంతా గాలిలో అయితే ఆరబెట్టుకోవాలండి. అలాగే కరివేపాకును కూడా నీట్‌గా కడిగి ఆరబెట్టి ఉంచానండి. తర్వాత వీటికి ఆయిల్ వేయకుండా గ్యాసు సిమ్‌లో పెట్టుకుని ఈ ములగాకునైతే ఒక 10 మినిట్స్ అయితే టైం పడుతుందండి. స్లోగా మెల్లగా వేయించుకోవాలి. సిమ్‌లోనే పెట్టుకోవాలి. నేనైతే ఆయిల్‌ని అయితే ఏమి యాడ్ చేయలేదు. గ్యాస్ వెలిగించి ఈ ములగాకును వేసి సిమ్‌లో పెట్టాను. చూడండి 10 మినిట్స్ తర్వాత ములగాకు అయితే ఇలా ఏగుతుంది. దీన్ని కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. అదేవిధంగా మళ్ళీ కరివేపాకును కూడా సిమ్‌లోనే పెట్టుకుని ఓ 10 మినిట్స్ పడుతుంది. అలాగే వేయించుకోవాలి. చూడండి కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. గ్యాస్ అయితే సిమ్‌లోనే ఉండాలండి. అక్కడే దగ్గరే ఉండి మెల్లగా వేయించుకోవాలి. నేనైతే దీంట్లో కొంచెం కూడా ఆయిల్ అయితే యాడ్ చేయలేదండి. అలాగే రోస్ట్ చేశాను. చూడండి కరివేపాకు కూడా ఏగిపోయింది. ఇలా ఏగిన తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇప్పుడు అలాగే నెక్స్ట్ ఎండుమిర్చిని కూడా ఆయిల్ ఏమీ లేదండి. ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే సిమ్‌లో పెట్టుకుని నీట్‌గా వేయించుకోవాలండి. ఇదిగోండి ఎండుమిర్చి కూడా ఏగిపోయాయి. ఏగిన తర్వాత దాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాను. అలాగే అదే ప్యాన్‌లో కొంచెం ధనియాలు, మీకు ఇందాక నేను చెప్పడం మర్చిపోయానండి. 2 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. అదేవిధంగా నేను కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను. అలాగే ఒక స్పూను పసుపు కూడా యాడ్ చేశానండి. అలాగే ఒక స్పూను దానికి పొడికి కావాల్సినంత మీకు తగినంత టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఒక 10 మినిట్స్ సిమ్‌లో పెట్టి వేయించాలండి. ఫైనల్‌గా అయితే మొత్తం అన్ని ఐటమ్స్ వేయించేసాను. వేయించిన తర్వాత లాస్ట్‌లో నువ్వులను కూడా యాడ్ చేసుకున్నానండి. 1 కప్పు నువ్వులను కూడా యాడ్ చేసుకుని దాన్ని కూడా ఈ పౌడర్‌లోకి అయితే వేయించేసాను. మొత్తం అన్నీ కూడా సిమ్‌లో పెట్టుకుని ఒక 10 మినిట్స్, 5 మినిట్స్ ఏగేదాన్ని బట్టి మొత్తం అన్నీ కూడా వేయించానండి. వేయించిన తర్వాత చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ అయితే వేసుకున్నాను. చూడండి మిక్సీ వేసిన తర్వాత బౌల్లోకి అయితే తీస్తున్నాను. దీన్ని చూడండి ఫైనల్‌గా అయితే అవుట్‌పుట్ అయితే ఇలా వస్తుంది. మెత్తగా మొత్తం పేస్ట్ చేసి బౌల్లోకి అయితే యాడ్ చేశానండి. చూడండి ఇది హెల్త్ పరంగా కూడా పెద్దవాళ్ళకి చాలా మంచిది. రోజు ఫుడ్ తినేటప్పుడు 2 స్పూన్లు మీరు వేసుకుని తిన్నట్టయితే పిల్లలకి, పెద్దలకి కూడా చాలా మంచిదండి. ఈ పొడి ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇంతేనండి. ములగాకు, కరివేపాకు, వెల్లుల్లి పొడి అయితే రెడీ అయ్యింది. నేనైతే ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే కింద ఒక్కసారి కామెంట్ చేయండి. లైక్ చేయడం ఈ వీడియో అయితే ఇంతేనండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.